సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో అల్ఫోర్స్ పాఠశాల ముందు ఏబీవీపీ విద్యార్థి సంఘ నాయకులు ధర్నా చేపట్టారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ విక్రయిస్తున్న అల్ఫోర్స్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకుని పాఠశాల వద్దకు చేరుకున్న హుస్నాబాద్ ఎంఈఓ మనీల విద్యార్థి సంఘ నాయకులతో మాట్లాడారు. అక్రమంగా విక్రయిస్తున్న నోట్బుక్లు పరిశీలించారు. వాటిని సీజ్ చేసి ఆటోలో ఎంఈఓ ఆఫీస్ తరలించారు. పాఠశాలకు షోకాజ్ నోటీస్ జారీ చేస్తామని, తదుపరి చర్యల కోసం జిల్లా విద్యాశాఖ అధికారికి రిపోర్ట్ చేస్తామని ఎంఈఓ మనీల తెలిపారు. టీచర్స్ కోసం అయితే ఈ 4 లైన్ బుక్ టీచర్లకు 4 లైన్ టీచర్లు ప్రాక్టీస్ చేస్తారా? టీచర్లు ప్రాక్టీస్ చేయడానికి ఈ 4 లైన్ బుక్ తీసుకొస్తారా సార్ మీరు? టీచర్స్ ఏం చెప్తారు మాతోని? జస్టిస్ వి వాంట్ జస్టిస్. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నడుస్తున్న ఆల్ఫోర్ స్కూల్ ని వెంటనే తీసేయాలి. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నడుస్తున్న ఆల్ఫోర్ స్కూల్ ని వెంటనే తీసేయాలి. ఆగురా బాయ్, అట్లా కాదురా. వాళ్ళు ఇప్పుడే ట్రైనింగ్ తీసుకుంటారు, మరి పిల్లలు ఎందుకు పెట్టుకోరు? ట్రైనింగ్ తీసుకుంటారు కాకుండా షూస్, బెల్ట్లు, బ్యాగులు కూడా నోటీస్ ఇస్తా, రిపోర్ట్ పంపిస్తా. తమ్ముడు తీరేగా ఏమైతుంది? ఎమర్జెన్సీ అనేది మాకు. నమస్తే, నా పేరు రాజు, ఏబీవీపీ నగర కార్యదర్శి హుస్నాబాద్. ఈరోజు మనం చూసుకున్నట్టయితే ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఆల్ఫోర్ స్కూల్ ఏదైతే ఉందో పాఠ్యపుస్తకాలు ఈరోజు మనం చూసుకున్నట్టయితే యూనిఫామ్ పేరు మీద, అలాగే టైస్ పేరు మీద, స్కూల్ ఫీజు పేరు మీద, వ్యాన్ పేరు మీద, ఈరోజు డొనేషన్ల పేరు మీద అధిక ఫీజులు వసూలు చేసి పేదల రక్తం తాగుతున్నటువంటి ఆల్ఫోర్ స్కూల్ని వెంటనే సీజ్ చేయాలని మేము కోరుతున్నాం. చేసి నేను షోకాజ్ నోటీస్ ఇస్తా, డిఓ సార్కి రిపోర్ట్ పంపిస్తా తదుపరి చర్యలకు. ప్రజెంట్ అయితే మొత్తం సీజ్ చేస్తాం. వేద్దాం, మనమే ఇక్కడ అక్కడ ఎంఆర్సీ తీసుకెళ్దాం.